హలో ఎవ్రీవన్. నా పేరు వందన. నేను టెక్స్ట్ బుక్ హిందీ టెక్స్ట్ బుక్‌కి తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. సో, ముందు నా 9థ్ క్లాస్ 2, 3 చాప్టర్స్ చేశాను. రైట్ నౌ అయితే నేను 10థ్ క్లాస్ చేస్తున్నాను. సో, ఇది సంచాయన్ అనేసి ఆహ్, బుక్ 10థ్ క్లాస్‌ది. సో, ఎవరు ఈ బుక్స్ ఫాలో అవుతారో అది మీరు ఈ చాప్టర్ మీకు యూజ్‌ఫుల్ ఉంటుంది. చాలా పెద్ద చాప్టర్, 19 పేజెస్ ఉంది చాప్టర్. నేను ఒక్కొక్క పారాగ్రాఫ్ మీకు చెప్తూ ఉంటే మీకు సింప్లిఫై చేసి చెప్తాను. సో, మీరేం చేయాలంటే నేను చెప్తున్నప్పుడు వినండి. తర్వాత చాప్టర్ మాత్రం ఒకసారి చదివేయండి. చదివితేనే మీకు నేను చెప్పింది కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అవుతాం. మీరు ఓన్‌గా మీరు రాయాలన్నా మీరు రాయగలరు. అండ్ మీరు సింపుల్ లాంగ్వేజ్‌లో రాసేస్తే మార్క్స్ రావు. ఈ వర్డ్స్ వాడారు కదా వీళ్ళు, సాయన, ఇగో ఆసక్తి. సో, ఇలాంటి వర్డ్స్ వాడితేనే మీకు కూడా అక్కడ మార్క్స్ వస్తాయి. సో, ఈ వర్డ్స్ వాడాలంటే మీకు దాని అర్థం తెలియాలి కదా! సో, అందుకనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పారాగ్రాఫ్ అంతా చదవను. ముందు చదివేదాన్ని. బట్ ఇది చాలా పెద్దది కాబట్టి ఒక్కో పారాగ్రాఫ్‌కి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. హరిహర్ కాకా. హరిహర్ కాకా ఎవరు? ఈ ఈ రాసిన వాళ్ళు రైటర్. ఈ రైటర్ ఏంటంటే ప్రెజెంట్ టెన్స్‌లో హరిహర్ కాకా పక్కన కూర్చొని అతని గురించి మనకు చెప్తున్నారు. కానీ అతని పరిస్థితి చాలా అసలు బాలేదు ఇప్పుడు రైట్ నౌ. సో, ఇప్పుడు ఎందుకు బాలేదు? దాని కారణం ఏంటి? ఎవరెవరు దానికి కారణం? అవన్నీ పాస్ట్. అవి కూడా తర్వాత చెప్తారు. సో, ఫస్ట్ ఏంటంటే హరి కాకాకిని ఇతనికి రిలేషన్ ఏంటి? ఈ చాప్టర్ అంతా ఏంటంటే సొసైటీలో డబ్బు ఉందని జనాలు ఒకలాగా ఉంటారు, డబ్బు లేకపోతే ఒకలాగా మనతో బిహేవ్ చేస్తారు. ఈ హరిహర్ కాకాకి ఎవరు లేరు. 2 వైఫ్స్ ఉండేరు, 2 చనిపోయారు. సో, పిల్లలు లేరు. సో, ఓన్గా నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇతనికి 3 బ్రదర్స్ ఉన్నారు. ఆ 3 బ్రదర్స్కి వైఫ్స్, పిల్లలు, ఆ కోడళ్ళు అందరూ ఉన్నారు. అంటే అంత పెద్దతను ఇతను. అందరు వాళ్ళతో పాటు ఇతను అంతా కలిసిమెలిసి అప్పట్లో ఏంటంటే పొలాలు ఇవన్నీ ఉంటే కలిసి ఉండేవారు కదా. సో, వీళ్ళందరూ కలిసి ఉండేవారట. కానీ ఇతనికి ఒక సపరేట్ రూమ్ ఇచ్చేసారట. అక్కడ ఒక్కలే కదా, అక్కడే ఉండేవారట. వాళ్ళు అందములు వాళ్ళ వైఫ్స్ వచ్చి భోజనాలు పెడితే తినేవారు అలాగా. సో, ఓకే, ఇది ఇంట్రొడక్షన్. సొసైటీలో మన దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు ఎలాగ మనతో బిహేవ్ చేస్తారు అని చాలా జాగ్రత్తగా దీంట్లో ప్రతి మనిషి కోణం నుంచి చెప్పాడు. చాలా బాగుంటుంది స్టోరీ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమీ లేదుకి అసలు చాలా సంవత్సరాల తర్వాత నేను మా హరిహర కాకా పక్కన కూర్చున్నాను. కాకా అంటే ఏంటి? బాబాయ్. యూజువల్లీ మనం పక్కన నేబర్స్ ఎవరైనా ఉంటే హాయ్ బాబాయ్ అని అంటాం కదా, అలాగా ఇతను హరిహర కాకా అంటున్నాడు. సో అతని పక్కన కూర్చున్నాను. చాలా సంవత్సరాలు అయిపోయి అసలు ఈ మధ్య కాలంలో అతని దగ్గర కూర్చోవడం అవట్లేదు. ఇతను మాట్లాడట్లే. ఒకప్పుడు మా మామగారు చెప్పారు, అతనికి పిల్లలు లేరు కాబట్టి నేనంటే గొప్ప అభిమానం, ప్రేమతో చూసేవారు. నాకు తిప్పుతూ ఉండేవారు, బయట తీసుకెళ్తూ ఉండేవారు. నా నేబర్ కన్నా అతని దగ్గర నేను ఎక్కువ ఉండేవాడిని అని చెప్తున్నారు. వీళ్ళు ఏజ్ గ్యాప్ అయినా ఇద్దరికి కానీ మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఒకరు షేర్ చేసుకునేవారట, ఎక్స్ప్లెయిన్ చేసుకునేవారు. ఇప్పుడు ఎలా జరుగుతుంది. ఈవెన్ హరిహర్ కాకా కూడా ఇతనికి అడ్వైజ్లు అడుగుతుండేవారు, ఇలా చేస్తే ఎలాగుంటుంది అంతా. సో, కానీ ఇంత చక్కగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను ఇతనితో ఏది మాట్లాడినా నాకు సమాధానం ఇవ్వట్లేదు. పాపం పెద్దతను అయిపోయారు, అటువైపు తిరిగి పడుకుంటున్నారు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏమీ బాగలేదు. ఇతని పరిస్థితి ఎలాగున్నదంటే మజ్ ధార్ మే ఫసీ హో అంటే మజ్ అంటే మిడిల్, దార్ అంటే వేవ్స్. ఒక పెద్ద ఓషన్, సీ మధ్యలో బోట్లో కూర్చొని వాళ్ళు హెల్ప్ అంటే అరుస్తారు. కానీ ఆ హెల్ప్ ఎవరికి వినబడదు. ఈవెన్ వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయడానికి రారనేసి. అంటుంటాం కదా ఇక్కడ, ఒకవైపు నొయ్య ఒకవైపు గొయ్య అలాగా. ఇతని పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది అనేసి. కానీ ఇతని గురించి ఆలోచిస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగా ఒకప్పుడు నేను చక్కగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఇతని గురించి నేను వెళ్ళిపోతే ఇతని గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు అని అంటున్నారు. సో, ఓకే, ఇప్పుడు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరెవరు కారణం? ఎవరు ఈ పరిస్థితి నుంచి ఇతను బయటికి ఎలాగొస్తారు? సో, ఈ ఎందుకు వచ్చింది పరిస్థితి కదా, ఇప్పుడు అదే కదా క్వశ్చన్. అయితే స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, వీళ్ళు ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ అంటే కస్బాయి షహర్. కస్బాయి అనే ఒక సిటీ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్ట వీళ్ళ ఊరు ఎక్కడ వస్తుందంటే హసన్ బజార్ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ పేరు కూడా అంటే హసన్ బజార్. ఆ బస్ స్టాండ్లో దిగితే అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మా ఊరు వస్తుంది. దగ్గర 2,500-3,000 హోగి ఆబాదీ అంటే పాపులేషన్ ఎంత? 2.5 అంటే 2.5, 3 అంటే 2,500-3,000 అప్రాక్సిమేట్లీ ఉన్నారు జనాభా.
కానీ ఈ गांव में 3 प्रमुख स्थान है. చాలా 3 చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి మా ఊర్లో. ఏంటంటే పశ్చిम हाँ वेस्ट किनारे पे बड़ा पद्दा तालाब हो. गांव के मध्य स्थित में बरगद का पुराना वृक्ष విలేజ్ మధ్యలో పాత చెట్లు పెద్ద చెట్లు ఉండేవి కదా అదొక చెట్టు. और गांव के పూరబ్ పశ్చిम అంటే ఏంటి వెస్ట్ ఈస్ట్లో ఒక పెద్ద గుడి ఉంది. అదేవరిది ఠాకూర్జీ ది గుడి ఉంది. అండ్ మా విలేజ్ వాళ్ళందరూ కానీ అతనికి ఠాకూర్ బారీ అంటారని. ఠాకూర్జీ అంటే నార్త్ సైడ్లో ఠాకూర్జీ యూజువల్లీ ఏంటంటే విష్ణు అవతారంకి అన్న దేవుళ్ళందరికీ ఠాకూర్జీ అంటారు. కృష్ణుడైనా రాముడైనా పూజ చేసినప్పుడు అతని పేర్లు అనరు, ఠాకూర్జీ అంటారు. ఓకే. సో ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే చాలా అన్డెవలప్డ్ ఎక్కువ మంది ఉండేవారు కాట ఈ ఊర్లో. ఒకసారి సాధువు వచ్చి చిన్న గుడిసెలా కట్టి అక్కడ ఒక దేవుడికి పెట్టి పూజ చేస్తూ ఉండేవాట. చుట్టుపక్కల ఎవరి దగ్గర వెళ్ళి భోజనాలకి ఎవరైనా అడుగుకుంటే వాళ్ళు ఏదైనా ఇస్తే తినేవాట. అలాగా దేవుడు ఉన్నాడు మంచిది ఇది అలా చెప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాట. అది ఇంకా వాళ్ళు నమ్మకాలు మాన్యత అంటే ఏంటి నమ్మకం. సో ఆ నమ్మకం ఎంత ఎక్కువ పెరిగిందంటే అది అతను స్ప్రెడ్ చేసిన అందరూ లేదు మాకు ఈ గుడి ఉంది, అతనే ఈ దేవుడే మాకు చూస్తాడు, మాకు ఇంకెవరు అక్కర్లేదు అలా ఉండేవారట. సో ఏ మంచి జరిగినా ఇంట్లో ఏదో మంచి కార్యం జరిగినా అక్కడికి వెళ్ళి ఆ దేవుడి చీరో డబ్బులో జ్యువెలరీసో అంటే బంగారం వెండి ఏదో అర్పించేయడం. మాకు బాగా యూజువల్ మనం కూడా అదే చేస్తాం కదా. ఇంట్లో పెళ్ళి ఉంది, ఫస్ట్ పెళ్లి కార్డు తీసుకెళ్ళి గుడిలో వేస్తాం అంతే కదా అలాగా. సో చాలా ఎక్కువ స్ప్రెడ్ అయ్యింట అతను ఠాకూర్జీ గురించి. అందరూ కూడా మంచి వేలో అందరూ దానికి సపోర్ట్ చేసేవాట, గుడికి డెవలప్ చేస్తూ ఉండేవారట, డబ్బులు ఇస్తూ ఉండేవారట. పొలాలు కదా, పొలాల్లో ఏంటంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు, ఉన్న డబ్బులన్నీ వాళ్ళు ఏంటంటే గుడికి ఇలా పెడుతూ ఉండేవారట. సో ఈ పారాగ్రాఫ్లో అంతా ఇదే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో దాని సెకండ్ ఏంటంటే అది ఎంత పెద్దది ఈ ఠాకూర్ బారీ పెద్దది అయ్యిందంటే ఒక ట్రస్ట్లా ఫామ్ అయ్యింట. ట్రస్ట్ ఏం చేసి వీళ్ళేంటి సమితి అంటాం కదా హిందీలో, తెలుగులో కూడా చాలా పెద్ద వాళ్ళు ధార్మిక్ అంటే ఎవరు భక్తి భావనలో ఉన్న వాళ్ళు, అంటే దేవుడు ఉన్నాడు దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళకి ధార్మిక్ అంటారు. వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద సమితి క్రియేట్ చేశారట. ఈ సమితి ఏంటంటే ఈ ఠాకూర్ బారీ గురించి మంచి చెడ్డ చూసిన వాళ్ళు. వీళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒక మహంతు ఒక పుజారికి నియుక్తి అంటే ఏంటి అపాయింట్ చేస్తారట. మహంత్ అంటే ఎవరు కేర్ టేకర్, పుజారి అంటే పంతులు. ఇప్పుడు ఈ మహంత పని ఏంటంటే ప్రతి వైపు వెళ్ళడం, అతని గురించి చెప్పడం, మీరు రండి మీరు డబ్బులు ఇవ్వండి మీరు భక్తి భావాలు పెంచుకోండి. చూసి అదే కదా అందరూ చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా. సో అలా కీర్తనలు అన్నీ జరుగుతూనే ఉండేవి. ఏదైనా చిన్న బాధ అంటే ఫ్లడ్స్ వచ్చినా లేకపోతే డ్రాట్ వచ్చినా ఒక తంబు అంటే టెంట్ కట్టేసి ఇంకా అక్కడ అన్నదానాలు చాలా హోష్గా జరుగుతూ ఉండేవిట. డైరీ తయారు హోకర్ అనాజ్కి ఎంత అంటే ఇలాగ చూడండి. పొలాల్లో ఏంటంటే ఫస్ట్ సీజన్లో మనకి పొలాల నుంచి ఈ ధాన్యం వచ్చాక దేవుడి దగ్గర చాలామంది ఏంటంటే విలేజ్లో వెళ్ళి దేవుడికి ఇస్తారు. అలాగా గోని అంటే డైరీ వచ్చి పడిపోతుండే గుడి దగ్గర గుడిలో. ఉగమ్ నికాల్కర్ హీ ఉన్కే అనాజ్ అప్ని ఘర్ మిల్. ఉగమ్ అంటే ఏంటి ఇక్కడ నైవేద్యం అంటే ఫస్ట్ మనం దేవుడికి ఫస్ట్ ఇచ్చేసాక అప్పుడే వాళ్ళు అమ్మడాలో లేకపోతే ఇంట్లో వాడడానికి వాడేవాట. सो ठाकुर बाई के साथ अधिकांश लोगों के संबंध बहुत ही घनिष्ठ है. मन ही और तन दोस्तों दोनों स्तर पर मन అండ్ తన్. మన్ అంటే మనసు, తన్ అంటే బాడీ. సో మనసు బాడీ రెండు కలిపి కూడా అంత స్ట్రాంగ్గా అక్కడ సొసైటీ ఫామ్ అయిపోయింట ఠాకూర్ బారీ అంటే దేవుడి గురించి. కృషి కార్య అప్నా బచా హో సమయ ఠాకూర్. సో అందరూ కృషి అంటే ఏంటి ఫార్మింగ్ ఇంట్లో పనులన్నీ చేసాక అందరూ అక్కడ కూర్చొని భజనలు చేసుకుంటూ ఉండేవాట.
ప్రవేశ్ కడితే పవిత్ర హో జాతా. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మన ఎన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గరికి ఇలా వస్తే మనం పవిత్రం అయిపోతాం. అంటే నమ్మకం మనిషికి చాలా యూనో డిఫరెంట్ స్టేజ్కే తీసుకెళ్తుంది. సో అలాగా ఇది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఇప్పుడు మన ఇక్కడ వరకు ఏంటంటే ఫుల్ గుడి గురించి గుడి ఠాకూర్ బారి గురించి చెప్పాం. ఈ పారాగ్రాఫ్లో ఏంటంటే మళ్ళీ ఈ హరిహర కాకకి అసలు ఎలాగా ఏంటి అని. ఇతనికి వీళ్ళు 4 అందములట. ఓకే, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కోడలు అందరూ ఉన్నారట. కానీ ఇతనికి పిల్లలు లేరట. పిల్లలు లేరని పెళ్ళి చేసుకొని ఆవిడ కూడా అనుకోకుండా చనిపోయారు. ఇద్దరు చనిపోయారు, పిల్లలు లేరు. అందుకని ఇతను వీళ్ళు ముగ్గురు ఇంకా ముగ్గురు బ్రదర్స్ వాళ్ళ వైఫ్స్ పెద్ద ఇంట్లో ఉండేవాట, అందరూ కలిసి. సో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకునే వాళ్ళు. దాంట్లో నుంచి ఒక పిల్లడు బయట క్లర్క్, पढ़ लिख कर शहर के दफ्तर में कलक्री करने लगा అంటే క్లర్క్ समथिंग लाइक दैट. हरिहर काका भी अपने देह से कोई औलाद नहीं भाइयों की. సో అతను కూడా అందరూ వాళ్ళ బ్రదర్స్ పిల్లలకి అతని పిల్లలకి చూసుకోవడం అలా, అంటే పెద్ద ఇతనికి ఫ్యామిలీ లేదు కదా, తప్పదు ఇంకా వాళ్ళతోనే అలా ఉండేవారట. సో ఇదంతా ఇక్కడే. సో इतना प्रेम और अपने भाइयों के परिवार के साथ रहने लगे. सो इत्मीनान और ప్రేమ్ సే అంటే ఇంకా టెన్షన్ ఫ్రీ అండ్ ప్రేమతో వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవాడు. ఇంక నాకేందా ఫ్యామిలీ, నాకెవరు లేరు, వీళ్ళతో పాటు నేను గడిపిస్తాను, అది అయిపోయింది కదా లైఫ్ అనుకునేవారట. తో కుల్ 60 భీగే थे. 60 అంటే 70, భీగే అంటే ఏకర్లు, అంత పెద్ద పొలాలు ఉండి ఉంటాయి వీళ్ళ 4 అందములు కలిసి. సో ఈచ్ బ్రదర్కి కలిపి 15, సారీ 60 అంటే 60, 15 ఏకర్ల జమీన్ ఉండేట. అందరూ దాని మీద ఆ పొలాల మీదే డిపెండ్ అయ్యి ఉండేవారట. అందరూ కలిసి వచ్చిన దాంతోనే వాళ్ళ ఇల్లు చక్కగా హాయిగా ఉండేట, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేట. సో 3 భాయ్ అప్ని పత్నియోకి సీక్ దియా. ఈ ముగ్గురు బ్రదర్స్ వాళ్ళ వైఫ్ చెప్పారట, మా అన్నయ్యకి మీరు బాగా చూసుకోవాలి, అతనికి ఎవరూ లేరు, మనమే ఉన్నాం కాబట్టి మనం మంచి చెడ్డ అన్నీ అతనికి ఎలాంటి తక్కువ చెయ్యొద్దు అనేసి ఆల్రెడీ ఈ అందములు వాళ్ళ వైఫ్స్కి చెప్పి ఉంచారట. సో చిన్న బచ్చి కుచి చీజే ఆతి. సో చిన్నవి ఏవైనా అవసరంకి అయినా పిల్లలు వెళ్ళి తీసుకొచ్చేయాలని, అంటే చాలా బాగుండేట, ఏ ప్రాబ్లం వచ్చేది కాబట్టి. సో కొన్ని ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంకా హరిహర కాక పెద్దతను అయిపోయారు. ఇక ఇతనికి కొంచెం ఒంట్లో బాగుండేది కట్ట. సో ఇప్పుడు మనకి ఎవరైనా గబుగున నీళ్ళు ఇవ్వరండి అన్న గబుగున ఎవరు వచ్చేవారు కట్ట. మన సొంత నాన్న అమ్మ ఉంటేనే మనం వెళ్ళి ఇస్తాం. ఇంకెవరంటే ఇస్తాం కొంతసేపులో ఇస్తాం అనుకుంటూ ఎవరు రోజు చేసిన పనులు బిజీగా ఉండేవారు. పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటూ ఉండేవారు. ఇంకా మగవాళ్ళందరూ బయట పనిలోకి వెళ్ళిపోయేవారు. ఆడవాళ్ళందరూ ఏదో ఒక వంట లేకపోతే వాళ్ళ మాటలు వాళ్ళు బిజీగా ఉండే, ఎవరు ఇతనికి పట్టించుకోవడం అలా తగ్గించారట. సో ఎప్పటికైనా ఇది అదేంటి నాకెవరు పట్టించుకోవట్లేదు, నాకేమో ఒకటేనే ఇవ్వట్లేదు ఏంటి అలా మనసులో మనం అనేవారట. కానీ ఎప్పుడు బయట పడేవారు కాట, సరే ఎప్పటికైనా ఇస్తారులే కదా అనేసి. సో ఒకసారి ఏంటింది, ఒక వాళ్ళ తమ్ముడు కొడుకు బయట ఊర్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ వచ్చేట వీళ్ళింటికి వస్తే వాళ్ళ అందములు వాళ్ళ వైఫ్లు అన్ని వంటలు చేసి పెట్టారట. బచ్చికే, చట్నీ, రాయితా, ఇవన్నీ దో సబ్జీ అన్నీ వండారట. సో బిమారికి మనసు. సో ఇతను అసలే ఒంట్లో బాగాలేదు, అబ్బాయి ఎంత ఇవ్వాలని రుచికరమైన భోజనాలు చేస్తారు, నాకు అది ఇస్తారేమో సరే చూద్దాం అనుకుని వెయిట్ చేస్తారు. కొంతసేపు అయ్యాక వాళ్ళు ఎవరికి గుర్తులేరు. ఇతను గుర్తొచ్చాక ఏంటి మామూలు సాదా భాత్ అంటే ఏంటి, రైస్ యాక్చువల్లీ. సో లేకిన్ బిల్కుల్ విపరీత్ హుయి సబోనే ఖాన్. అందరూ భోజనాలు చేయిస్తారట, మగవాళ్ళు కూడా బయటికి తినేసాక బయటికి వెళ్ళిపోయారట. ఇంకా అతని గదిలోనే ఉన్నారట. అసలు ఎవరు పట్టించుకోలేంటి, అందంలో ఏంటి అనుకుంటున్నారు, ఆల్రెడీ ఇతనికి భోజనం పెట్టేస్తారు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఈ ఆడవాళ్ళు ఇతనికి అన్నం పెట్టలేదు అనేసి. కొంతసేపటికి ఎవరికో గుర్తొచ్చింట, వస్తే మామూలు భాతు మట్ట వచ్చారు. చిన్న భాత్ అంటే రైస్, మట్ట అంటే దాంట్లో కూర ఉంటుంది, ఆ కూర అన్నీ కలిపి దానికి పెట్టేసట. ఇదని గొప్ప కోపం వచ్చేట, ఏంటి అందరూ చక్కగా భోజనం చేసి నాకేనా ఇలా పెట్టడం లేదనేసి ఇంకా ఒప్పుకోలేట. ఇంత కోపం వచ్చి లేచి ఇక్కడి నుంచి కొంచెం విసిరారట. 7 అంటే 7
సో సా 7 దర్వాజే అంటే 7 డోర్స్ బయటి వరకే ఆ కంచెలి పడింట. అంత స్పీడ్గా అతనికి కోపం వచ్చింట. ఎప్పుడూ లేదు అంత గట్టిగా విసిరేట అక్కడికి. అంటే మీరందరూ శుభ్రంగా అన్నీ తిని నాకు తినడానికి కదా, మీరు పెట్టడానికి కదా మీకు అంత బాధ. నాది దీంట్లో పొలం షేర్ ఉంది, నా దాన్ని అసలు ఏ ఖర్చు ఉండదు, నాకు కూడా మీరే తీసుకుంటున్నారు, మీరే శుభ్రంగా ఉన్నారు, నాకు అన్నం పెట్టడానికి మీకేంటి ఎంత కష్టం వచ్చింది అనేసి ఇతను అంటున్నారట. తర్వాత ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ హరిహర్ కాక దగ్గర మహంత, ఆ పంతులు మహంత ఉన్నారు కదా, కేర్ టేకర్ వచ్చి కూర్చొని ఉండి మాట్లాడుతున్నారట. ఏదో నైవేద్యంకి ఏదో నెయ్యి ఏదో కొనుక్కోవడానికి వచ్చారట. ఇతని పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారట, ఇతను వింటున్నారట. భోజనం టైం అయింది, ఇంకా భోజనం పెట్టలేదు ఏంటి అని అలా ఆలోచిస్తున్నారట. ఆలోపే అసలు రుచి పచ్చి లేని భోజనం వస్తే నేను కోపం వచ్చి అక్కడి నుంచి విసిరిస్తారట ఇతను. ఇవన్నీ ఈ మహంత్ చూస్తున్నారు. సో ఇదేంటి జరుగుతున్నది అనేసి, అయితే నువ్వు నాకు అన్నం పెట్టలేరా ఇది అది అనుకుని నాకు కోపం వచ్చేస్తే అక్కడ ఈ మహంత్కి అప్పుడు తెలిసిన ఇక్కడ వీక్ పాయింట్ ఇతంది, ఇక్కడ ఇదే పట్టుకుంటే మనకు చాలు, ఇతను మనకి బోల్ డబ్బులు ఇవ్వగలరు, ఇతని పొలాలు మన పేరు మీద చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నారట. ఓకే. సో ఇప్పుడు మహంత్ అంటారు, నీకు ఎందుకు ఇంత కష్టాలు ఇంత బాధ, నువ్వు మా మా నువ్వు పొలాలు మా ఏంటి ఇది మా గుడి పేరు మీద రాసి నీకు ఎంత బాగా చూసుకుంటావు అంటే మంచి చెడ్డ అన్నీ చూసుకుంటావు, నువ్వే టెన్షన్ పడకు, నువ్వు మా దగ్గరకు వచ్చి అనేసి అలా బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. ఇతను ఏమి మాట్లాడట. ఏంటి ఏం మాట్లాడతారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుకోలేరు కదా. అప్పటికి అన్నట్ట ఈ మహంత్, చూడు ఈ కాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా జరుగుతుంది, డబ్బు లేకపోతే నీకు ఎవరు పట్టించుకోరు కాబట్టి ఈ రిలేషన్స్ ఏమి కొన్ని నీది డబ్బున్న వరకే, నువ్వు ఉన్న వరకే నువ్వు వెళ్ళిపోతే నీకు ఎవరు పట్టించుకోరు. ఇంకా అలా స్టార్ట్ చేస్తారు బ్రెయిన్ వాష్ చేయడం. సో నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు నీకు కాలు కూడా కింద పెట్టినవు, మేము మా గుడి దగ్గర వచ్చి మా దగ్గర ఉండు, ఇది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్. నువ్వు ఒకసారి గుడిలో వచ్చి ఠాకూర్జీకి అన్నీ నువ్వు నీ పొలాలు నువ్వు ఇచ్చావనుకో, నీకు దేవుడిలా చూస్తారు, నువ్వు పూర్ణవాస్ అంటే మళ్ళీ నువ్వు దేవుడి దగ్గర కూడా మంచి స్వర్గంలో వెళ్తావు. అది ఇంక అలాగలా ఇంక పిచ్చెక్కించేసి అతనికి, లేదు నువ్వు వచ్చి మాతో వచ్చి అనేసి. కానీ ఇక్కడేంటి హరిహర్జీ అతని మాట వింటున్నారు, ఆ మహంతో మాటలు అన్నీ విన్నా కానీ ఏమీ రెస్పాండ్ చేయట్లే. సో ఇక ఇది ఇక్కడ వరకు ఇది. ఓకే, నెక్స్ట్ ఈ पैराग्राफ अपनी बात समाप्त कर महिला प्रतिक्रिया जानने के लिए हरिहर की ओर देखने लगी. ఇంకా ఇవన్నీ బ్రెయిన్ వాష్ గంట 2-3 గంటలు కూర్చొని బ్రెయిన్ వాష్ చేసాక అలా చూస్తున్నారట అతని వైపు, హరిహర్ కాక ఎలాగ రిప్లై ఇస్తారనేసి. అతను ఏమీ మాట్లాడలేదు కానీ అతని కళ్ళు ఒకలా, ఈ మహంత్కి అర్థమైపోయింది ఇతను మాట్లాడలే కానీ ఇతనికి వచ్చేయాలంటే నాతో పాటు ఇతనికి ఉండాలని లేదు, అలాంటి వాళ్ళకి మనం వదలకూడదు, మనం ఎలాగైనా తీసుకొచ్చేయాలి అనేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తీసుకుని వాళ్ళు ఈ మగవాళ్ళు ఇంట్లో లేరు కదా, ఆడవాళ్ళు పట్టించుకొని ఇతను వెళ్ళిపోయి అక్కడ గుడి దగ్గర ఒక రూమ్ ఇచ్చి మంచి మంచం ఇచ్చి పడుకోబెట్టి 2-3 మనుషులు పెట్టి అంత పెద్ద హడావుడి చేస్తారు ఈ మహంత్. అప్పుడు మధ్యాహ్నం వీళ్ళందరూ ఎవరికి చెప్పలే, మహాంత్ ఎవరికి చెప్పలేదు, లేకపోతే ఆ మగవాళ్ళు ఆ బ్రదర్స్ ముగ్గురికి తెలియదు విషయం జరిగిందని ఇంట్లో. కానీ వాళ్ళు పొలం నుంచి ఇంటికి వచ్చిన లోప మనకేంటంటే బయట సోషల్ మీడియా అక్కర్లే, జనాలు నోరు చాలు కదా, డైరెక్ట్గా ఎవరు చెప్పరు, ఇండైరెక్ట్గా మాటలు తెలిసిపోతాయి ఏదోలాగా. అలా ఇంటికి వచ్చినాక ఈ ముగ్గురు అందం తెలిసిపోయి గట్టిగా తిట్టేట వాళ్ళ వైఫ్స్కి, ఏంటి వేషాలు వేస్తున్నారంటే అదే ఈక్వల్ ఉంది మన దగ్గర, మీరు రెస్పెక్ట్ చేయకుండా ఎలాగ ఇది అది అనేసి వాళ్ళకి వైఫ్స్ అందరికి తిట్టి వీళ్ళు మళ్ళీ వాళ్ళ అందమ్మడి దగ్గర ఈ హరికాక గుడి దగ్గర ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ కాలు మీద పడిపోయి, అన్నయ్య నువ్వు రా అన్నయ్య, నువ్వు అలా చేస్తే ఎలాగా ఇది అది అనేసి. అక్కడికి ఇతను ఏం మాట్లాడరు. ఏదైనా మా వలన తప్పు అయిపోయింది, మాకు క్షమించు, మా వాళ్ళ చేతి కూడా తప్పు అయిపోయింది, నువ్వు వచ్చి అనేసి ఎంతో వాళ్ళు బతిమారుతారు కానీ ఏమీ అనరు. సో ఇతను రారు కూడా, ఇతను ఉండిపోతారు, రిప్లై కూడా ఇవ్వరు. ఇంకా వాళ్ళు వెక్స్ అయిపోయి ఇంకెంతగానో బతిమారుతారు అనేసి వాళ్ళ ముగ్గురు కూడా బ్యాక్ వెళ్ళిపోతారు. సో రాత్రి ఇప్పుడు ఏంటంటే ఈ మహాంతు అతనికి మంచి మంచి డిషెస్ అన్నీ వండిసి పెడతారట, అతని పక్కనే కూర్చొని వడ్డిస్తారట. చూడండి ఇవి మీరు నోటీస్ చేయాలి ఏంటంటే పెట్టారంటే మాల్పూర్, రసబునియా, లడ్డు, చేనికి తర్కరీ, దహీ, ఖీర్,
పుజారి పక్కన కూర్చొని ఇవన్నీ పెడుతూ స్పూన్ టు స్పూన్ అతను సర్వ్ చేస్తూ అతన్ని అన్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారట. నువ్వు ఠాకూర్ బారికి నువ్వు వచ్చేసి ఇక్కడ ఉన్నావు అనుకో, నీ పొలం ఇచ్చనుకో, నీ సుఖ శాంతితో నువ్వు వెళ్తావు, నీ జీవనం అంతా అందరినీ నీకోసం నీకు దేవుడిలాగా చూస్తారు అలాగా. కానీ అక్కడ అందములు ముగ్గురుకి నిద్ర పట్టదు. ఏంటి వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు బయట పట్టలే, కానీ వీళ్ళు ముగ్గురు టెన్షన్ ఏంటంటే పొలం కంప తీసి అన్నయ్య పొలం వాళ్ళ పేరు మీద రాసేసారా, మనకి చాలా లాస్ అయిపోతుంది, దగ్గర చాలా లక్షల లాస్లో అయిపోతాం మనం, కాబట్టి ఎలాగైనా అక్కడి నుంచి తీసుకొచ్చేయాలి అనేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురు అందములు అతని దగ్గరికి వెళ్తారు. బాబు మీరు ఎలాగైనా నాకు ఇవ్వాలి, వచ్చేయండి అన్నయ్య అనేసి. వచ్చేసి సరేలే మన ఎంతైనా అందంలే కదా, ఎలా వదిలేసుకున్నాం అనేసి అతను వచ్చేస్తారు. అక్కడ వచ్చి చూస్తే ఎక్స్ట్రీమ్ రివర్స్లో ఉంటుంది పరిస్థితి. ఏంటంటే అంత బాగా చూస్తారు అన్నీ, ఖాతిర్దారి అంటే బాగా చూసుకోవడం, ఏది అడిగినా టక్మని ఇవ్వడం, ఇంకా అందరూ కూతుర్లు కోడలు అందరూ ఈ పిల్లల వైఫ్స్లు అందరూ చాలా ఇతనికి బాగా చూడడం మొదలు పెడతారు. అవి అనుకుంటారు, ఏంటి మొన్నటి వరకు వీళ్ళు నాకు అన్నం మెతుకు ఇవ్వడానికి కూడా ఏడ్చేవారు, ఇవాళ ఏంటి ఎంత బాగా చూస్తున్నారు, సో ఎందుకు ఇలా అతనిలో అతనే అనుకుంటూ అతనికి రియలైజ్ అవుతుంది, ఆహా నేను డబ్బు గురించేనా, వీళ్ళు అంతేనా, వీళ్ళు కూడా డబ్బు కావాలి అందుకే నాకు ఇప్పుడు బాగా చూస్తున్నారు అనేసి అతనికి కొంచెం అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇదే స్టార్ట్ అయిపోయింది, నేను ఎవరికి ఏ పొలం రాసి ఇచ్చేస్తాను భయంతోనే వీళ్ళందరూ నాకు చూస్తున్నారు అని అతనికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ ఊర్లో కూడా అందరికీ అర్థమైపోయింది, ఊర్లో కూడా ఇంక ఇదే విషయం, ఇదే టాపిక్, ఇతను ఎవరి పేరు మీద చేస్తారా, దేవుడి పేరు మీద చేస్తారా, లేకపోతే అందముల పేరు మీద చేస్తారా. ఇంక తెలుసు కదా సొసైటీలో ఏంటంటే ఒక విషయం జరిగిందంటే ఇంకా దాని టూ అంటే అపోజిట్లో కొంతమంది, ఫర్లో కొంతమంది అంటే ఇంత గుడి ఈ మన ఊరు ఇంత డెవలప్ అయిందంటే గుడి వల్లనే అయింది, దేవుడి వల్లనే అయింది, ఆ మాత్రం రాయలేరంటే ఇతనికి ఎవరు ఉన్నారు నెక్స్ట్ రాసేయచ్చు అని కొంతమంది అయ్యో సొంత బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఉన్నారంటే పొలాలు అతనికే వెళ్ళాలి, ఇతను బతికే ఉన్నారు. కానీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఊరంతా 2 భాగాలు 2 పార్ట్స్ డివైడ్ అయిపోయింది. ఒకటి దేవుడికి ఇవ్వాలి, ఇంకోటి తమ్ముళ్ళకి ఇవ్వాలి. ఇతని గురించి ఎవరు ఆలోచించలే, ఎవరు అడగటాలే కూడా, మీరేంటంటారు అనేసి. అలాగే పెద్దతను అయిపోయారు, కొన్ని రోజులు అలాగే పోతారు, తర్వాత ఎవరికైనా వచ్చేయాలి కదా అనేసి కొంతమంది. సో కానీ ఇతను వద్దనలేరు, మానలేరు, ఇప్పుడు గట్టిగా ఆ మహంతికి అనలేరు, ఫీల్ అవుతారేమో భయం అతనికి, అతను ఏంటనుకుంటారు నా గురించి అని. ఒకవైపు అయ్యో నేను నా తమ్ముళ్ళకి డబ్బు ఇవ్వకుండా నేను ఎలాగా, నా తర్వాత వాళ్ళే కదా అనేసి అది కూడా. సో ఎలాగ ఉందంటే ఇతను సొసైటీ డిప్రెస్ ఫామ్లో వెళ్ళిపోయారు. ఈ వాళ్ళు ఏంటనుకుంటారని ఆలోచిస్తున్నారు, వీళ్ళేంటనుకుని ఆలోచిస్తున్నారు, కానీ ఇతని గురించి ఎవరు ఆలోచించలే. ఈ మహంత్ ఏంటంటే ఇతను చాలా కొంచెం లడాకు దబంగ్ ప్రకృతికి ఆద్మీ. లడాకు అంటే ఎప్పటి తగులాడుతూ ఉండేవారట. అలాంటి మనిషి. దబంగ్ అంటే ప్రెషరైజ్ చేయడం, గుండాగర్ది అంటే రౌడిజం చూపించడం, నువ్వు వచ్చి ఇస్తావా చేస్తావా అలా. అప్పుడు ఒకసారి ఏంటవుతుందంటే ఈ మహంత్కి కోపం వచ్చేసింది, ఎంత నమ్మచ్చు చెప్పినా వీడు మన పేరు మీద చేయట్లేదు, గుడి పేరు మీద చేయట్లేదు, వీడికి ఎలా కాదు అనేసి వాళ్ళు సాధువులు ఉంటారు కదా, దాంట్లో కొంచెం రౌడీలు ఉంటారు కదా, వాళ్ళందరూ తీసుకొని బందూక్ అంటే గండసా బందూక్ అంటే ఇవన్నీ వెపన్స్, పెద్దర కర్ర లాంటిది ఉంటుంది కదా దానికంటారు. బందూక్ అంటే గన్ను, అండ్ భాలా అంటే చూడు వాళ్ళు ఫైటింగ్ చేసిన వాళ్ళ దగ్గర పెద్ద స్టిక్స్ ఉంటాయి దానికంటారు. ఇవన్నీ పట్టుకొని అక్కడికి వెళ్తారు. ఎక్కడికి హరిహర్ కాక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు వేస్తావా అనుకొని ఈడ్చుకొని అతన్ని కిడ్నాప్ చేసేస్తారు. సింపుల్ వర్డ్స్లో కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి అందంలో వస్తారు, వెతుకుతారు, అరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు, డెఫినెట్గా ఆ మహాంతే పట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు అనేసి వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఆ గుడి బయటికి వెళ్ళి బాబు మీరు మా అన్నయ్యకి ఇవ్వండి అంటే పైనుంచి ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ ఫైరింగ్లో ఒక చిన్నపిల్లడికి కూడా దెబ్బ తగులుతుంది. రాళ్ళు విసరడం, కర్రలు విసరడం చేస్తారు. ఇంక వీళ్ళిద్దరికి ఇలా కాదు, వీళ్ళు ముగ్గురు అమ్మో మా అమ్మాయికి వీళ్ళు ఏదో కిడ్నాప్ చేశారు, పోలీస్కి వెళ్దాం అనేసి పోలీస్ స్పీడ్కి తీసుకెళ్తే అక్కడ పోలీసులు ఎంటర్ అవుతారు. పోలీసులు కూడా గట్టిగా తలుపులు బాధేసి మీరు తీస్తారా, అది మేము రమ్మంటారు అనుకుని గబుక్కుమని లోపలికి వెళ్ళి ఆ తలుపు బదులు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పాపం అతనికి కాలు చేతులు కట్టేసి నోరు కట్టేసి అక్కడ పడేసి ఉంటారు.
హరికాకకి అక్కడ పడి ఉంటారు అతను. వాళ్ళు పాపం పరిగెట్టుకొని వెళ్ళి ఆ అందంలోని పోలీసులు వెళ్ళి కట్లు తీసి అతను చెప్తారు, ఈ మహంతే చేశాడు, నాకు కట్టేశారు, నేను అతను చదువుకోలే కదా, అందుకని నా ఫింగర్ స్టాంప్ తీసుకున్నారు చాలా కాగితాల మీద, అందుకని వాళ్ళే నాకు కిడ్నాప్ చేసి ఫుల్గా చెప్పేస్తారు పోలీస్కి. ఓహో ఇదైతే కష్టం అనేసి ఇతను మళ్ళీ ఇంటికి అందంలో అందరూ ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొస్తే అందంలో అంటారు, అన్నయ్య నువ్వు ఇంకా పెద్దవాడు అయిపోతున్నావు, నువ్వు ఇప్పుడే మా పేరు మీద రాసి నీకు ఎప్పుడైనా తర్వాత ఏదైనా అయితే నీకు ఎలాగా అనేసి అంటే, నేను ఎందుకు రాస్తాను, నేను బతికే ఉండగా ఎందుకు రాస్తాను, నేను చచ్చిపోయేకలాగా మీకే వస్తాయి కదా, నేను బతికి ఉండగా నేను ఎవరికి నా భూమి ఎవరి పేరు మీద రాయనని చెప్తారు ఇతను. ఇంకా పేషెన్స్ పోతుంది ఈ అందములు కూడా. ఈ పేషెన్స్ పోయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ ముగ్గురు కూడా ఇతనికి శుభ్రంగా ఇంకా వార్ని ఇవ్వడం మొదలు పెడతారు, నువ్వు రాస్తావా చేస్తావా, నీకు ఉండాలంటే రాయు, లేకపోతే నీకు తోసేస్తాం చంపేస్తాం అనేసి. కోపం వచ్చేస్తుంది అతనికి వీళ్ళ ముగ్గురికి. ఇతనంటే వీళ్ళు కూడా ఇలాగే మారిపోయారు, నా డబ్బు కోసం ఏంటి ఇంత పిచ్చి అందరికీ, నా గురించి ఎవరు ఆలోచించలేదు, నేను ఇవ్వను, ఉండండి పొండి అని చెప్తారు ఇతను హరిహర్ కాక. ఇంకా అతను కోపం వచ్చి శుభ్రంగా అతను చేతుల కాళ్ళు కట్టేస్తుంటే గట్టి అరుస్తారు ఇతను. అరుస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ వినబడుతుంది, ఏంటి ఏదో జరుగుతున్నది అతనికి, ఏదో అందరు ఫుల్ ఊరంతా ఈ టాపికే కదా, ఇతను ఎవరి పేరు మీద చేస్తారు, ఈ టాపిక్ డిస్కషనే. సో వీళ్ళ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద అరుపులు కేకలు వస్తూ ఉంటే ఇంకా అతనికి ఆ పక్క వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ చెప్తారు, లోపల అతనికి ఏదో జరుగుతున్నది, వాళ్ళు ఎవరో కొడుతున్నారు ఏదని. పోలీస్ ఎంటర్ అవుతారు, చూసి తలుపులు తీస్తే అక్కడ కూడా పాప ఇంత కట్టేసి పెట్టి నోటు కూడా గట్టిగా కట్టేసి పడి ఉంటుంది తను. మా పోలీసులను తీసి అని చెప్తే, మా అందంలో చేశారు, నాకు ఇలాగే చేశారు, నాకు కట్టేశారు, వీళ్ళు కూడా నా పేరుతో అది తీసుకున్నారు, స్టాంప్ తీసుకున్నారు చాలా కాగితాల మీద, వీళ్ళకి నేను మాత్రం ఎవరికి వాళ్ళ పేరు రాయను, ఎవరి పేరు మీద చేయను. సో వీళ్ళు కూడా నా ఇంప్రెషన్ స్టాంప్ తీసుకున్నారు, మహంత్ వాళ్ళు అంటే గుడి కేర్ టేకర్ కూడా తీసుకున్నారు, ఇంకా నేనైతే ఎవరికి నేను ఇవ్వనని స్పష్టంగా చెప్పిస్తారు. ఓకే, ఇదంతా స్టోరీ ఇక్కడ ఇదే. సో ఈ మధ్యలో ప్రతి ఊరిలో ఒక పొలిటీషియన్ ఉంటాడు కదా, ఒక నేత ఉంటాడు, అతను ఎంట్రీ అవుతుంది. అతను ఏంటంటారంటే, ఇంత పొలం ఉంది, నువ్వేం చేస్తావు, ఈ గుడికి గోపురంకి మీ అందంకి ఇవ్వకుండా స్కూల్ కట్టచ్చు కదా, స్కూల్కి ఇచ్చి అనేసి అంటారు ఇతను, ఈ పొలిటీషియన్. కానీ వీళ్ళందరూ పంపించేస్తుంటారు, అతను వస్తారు స్పీడ్గా, కానీ ఎవరు అతనికి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వకుండా, బాబు మా గొడవలో మేము ఉన్నాం, నువ్వు ఎంటర్ అవుతావు ఏంటి, నేను ఇవ్వము అనేసి అతనికి వస్తారు. ఈ హరిహర కాకకి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేయడం, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అతనికి పంపించేస్తారు, మేము చాలు ఇంక నువ్వు. సో వీళ్ళందరూ ఆ పొలిటీషియన్ కూడా వీళ్ళు తోసేస్తారు, మాలో మేమే బాధపడుతుంటే నువ్వేంటి మధ్యలో అనేసి. సో ఇంకా ఈ గాంవ్ అంటే అది విలేజ్లో ఇదే డిస్కషన్. ఎక్కడెక్కడంటే ఆంగన్ అంటే ముందర మనం కూర్చుంటాం కదా బాల్కనీ, పల్లెటూరులో బయట కూర్చొని మాట్లాడతారు, అక్కడ ఖేత్ అంటే పొలాలు, కలిహాన్ అంటే కూర్చొని తినిన చోట, అలావ్ బగీచే, బర్గద్, ఇంకా ఇక్కడ అక్కడ కాదు, ప్రతి చోట ఇదే డిస్కషన్, ఎవరు ఏం చేస్తారు, ఎవరి పేరు మీద రాయించుకుంటారు, పెద్దలే చిన్నలే అందరికీ ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. బాబు రామ్ జానే క్యా హోగా అంటే దేవుడికే తెలియాలి ఇంకేంటవుతుంది, ప్రతి వాళ్ళు ఇతను స్టాంప్ అయితే తీసేసుకున్నారు, కానీ ఇది ఎవరికి ఇంత పొలాలు ఎవరికి వైపు వెళ్తాయి అనేసి తెలియని ఇన్ఫర్మేషన్, తెలియని కానూన్ అంటే ఏంటి, లా గురించి మాట్లాడడం, ఇంకా ఫుల్ హోస్ట్లో ఉంది టాపిక్ అంతా, ఏం చేయాలి. ఆఖరిలో వీళ్ళు ఈ డిస్కషన్లో కూడా దిగిపోయారుకి, సపోజ్ రేపు హరిహంత్ కాక చనిపోయాడు అనుకో, అతనికి అంత్యక్రియ ఎవరు చేయాలి, మహంత్ అంటే గుడి వాళ్ళు చేయాలా, అందములు చేయాలా, బతికి ఉన్న వ్యక్తి చచ్చిపోయాక ఏంటి అవుతుంది కూడా క్వశ్చన్లే. అప్పటికి శుభ్రంగా ఉన్నారు అతను. సో ఈ పోలీసులు ఏం చేశారు, ఎటువైపు నుంచి కూడా వీళ్ళకి ఇతనికి కొంచెం డేంజర్ కదా, అందంలైనా వాళ్ళైనా, అందుకని అక్కడ పోలీసులు నలుగురు పోలీసులు అలాట్ చేశారట. వాళ్ళ చుట్టూరా ఆ రూమ్ చుట్టూరా ఉండేవారట. ఇతను డబ్బు ఉంది కదా, ఒక మనిషి పెట్టించుకున్నట్టు, ఆ మనిషి తిండి పెడతాట, ఆ మనిషి అన్ని పనులు చేస్తాట, ఒక నోకర్ అంటే సర్వెంట్ పెట్టుకొని ఏదో కాలక్షేపం చేస్తున్నారు. ఇతని డబ్బుతో ఇతను ఏమి తినలేరు, తాగలేరు, పెద్దతను అయిపోయారు. ఈ నోకర్ అంటే సర్వెంటు, ఆ నలుగురు పోలీసులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇతను బతుకునే వరకు వాళ్ళకి పర్వాలేదు కదా, వాళ్ళ పని ఏంటి, పొద్దున్న నుంచి కూర్చోవడం,
వాళ్ళు ఇతను ఇచ్చిన డబ్బుల మీద చక్కగా తినడం, తాగడం, పడుకోవడం అంతే. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద స్టోరీ అతను ఎవరి పేరు మీద చేయలే. ఇతను ఏంటంటారంటే స్టార్టింగ్లో చూడు, అయ్యో మా మా హరిహర కాకాకి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అంటున్నారు కదా. సో అదే అది ఇప్పుడు బ్యాక్ మళ్ళీ అక్కడికి వచ్చింది స్టోరీ. చూసా పరిస్థితి ఇలాగైంది, నా ఇక్కడికి నా అక్కడికి, నా వాళ్ళకి రాసి ఇవ్వలేడు, వీళ్ళకి రాసి ఇవ్వలేరు. కానీ ఇతను డబ్బులు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరో ఇంకోళ్ళు. ఇతను ఎంజాయ్ చేస్తున్నారేంటి, అతను సంపాదించింది, అతను కష్టపడిన డబ్బులు ఇతనికి ఏమీ ఎంజాయ్ చేయట్లే, అతను తినలేకపోతున్నారు, తాగలేకపోతున్నారు కదా. సో అది సో స్టోరీ అంతా ఇదే. ఇది క్వశ్చన్ మార్క్, అది प्रेजेंट टेंस లో పెట్టి వదిలేశారు అతను कि पुलिस के जवान हरिहर काके खर्च पर खूब मौज मस्ती कर रहे हैं. పోలీసులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అతను ఇచ్చిన డబ్బులతో. जिस धन वह उससे रहे उपास खाने पर करे विलास. ఎవరి డబ్బు ఒక్కొక్కసారి ఎవరి డబ్బులు వాళ్ళు ఎంజాయ్ చేయరు, వాళ్ళ పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. अब तक जो नहीं खाया था दोनों जून उसके భోగ్ లగా రైతే. వాళ్ళకి ఏంటంటే తినలేదో ఈ డబ్బు ఉంది కదా వాళ్ళకి, చక్కగా ఈ హరిహర కాక తెప్పించుకొని చేయించుకొని మరి తింటున్నారట. సో సంపాదించి ఒకరిది, తినింది ఒకళ్ళు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ ఇదే స్టోరీ 19 పేజెస్లో అంతా ఇదే. సో మీరు క్వశ్చన్ వస్తే కొంచెం మీ ఓన్గా ట్రై చేయండి, సింప్లిఫై చేసుకొని క్వశ్చన్ చదివి మీలో మీరు ఆన్సర్ చెప్పుకోండి, అప్పుడు రాయడానికి ట్రై చేయండి. తెలుగులోనే నేను తెలుగులో అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్వశ్చన్ చదివాక మీకు ఫస్ట్ క్వశ్చन सपोज कथावाचक और हरिहर काका के बीच क्या संबंध है और इसका क्या कारण है. సో ఈ రైటర్కి హరిహర కాక మధ్యలో ఏం సంబంధం ఉంది, దే ఆర్ జస్ట్ నేబర్స్, ఒక ఫ్రెండ్స్. కారణం క్యా హే, కారణం ఏంటంటే అతనికి ఓన్ పిల్లలు లేరు కాబట్టి అతని సొంత కొడుకులో ఇతనికి రైటర్కి చూసుకునేవారు, ఇతనితో అన్ని కష్టసుఖాలు మాట్లాడుకునే, మంచి చెడ్డ చెప్పేవారు. సో ఇది వాళ్ళది అలాగా. సో మీకు స్టోరీ తెలిసాక మీకు డైరెక్ట్గా మీరు ఆన్సర్స్ కూడా మీరు చెప్పగలరు. సో మీరు రాసిన ముందు లేకపోతే ఏదైనా గైడ్లో చదివిన ముందు మీరు ఓన్గా మీరు ఒకసారి తెలుగులోనే దీని ఆన్సర్ ఇది అవుతుంది అని చదివి అప్పుడు హిందీలో చదివితే మీరు ఇంకా ఎగ్జామ్స్కి ముందు చదివితే సరిపోతుంది మీకు. ఓకే. థ్యాంక్ యూ. మీకు ఏదైనా సమంగా చెప్పలేదు ఏదైనా ఉంటే ప్లీజ్ నాకు కామెంట్స్ చేయండి, అండ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.